దేవునికి వందనాలు. ఈ మధ్య మనము అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరం కాలిపోతుందని వార్తల్లో చూస్తూ ఉన్నాము. దానికి ముందు అమెరికాలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ, సినిమాలో నటించే వాళ్ళందరూ ఒకసారి కూడుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, గేలిగా దేవుని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం అక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. దాని తర్వాత అది మంచిది కాదని, పశ్చాత్తాపడాలని, ఆ విషయంలో దేవుడు కోపడుతున్నాడని ఒక ప్రవక్తని ఆ విషయమై హెచ్చరిస్తూ, మీ దేవుని వైపు తిరగండి, మారుమనసు పొందండి, మీ పాపాలు విడిచిపెట్టండి అని ఆ సహోదరి చెప్పటం అక్కడ మనము చూస్తూ ఉంటాం. ఆ సహోదరి చెప్పిన కొన్ని దినాలకి, అంటే 2-3 రోజులకే పెద్ద అగ్నిమంటలు ఆ చుట్టుపక్కల వ్యాపించి లాస్ ఏంజల్స్ నగరము భయంకరంగా, సినిమా కాదు రియల్గా భయంకరంగా కాలిపోతున్నట్లుగా మనం ఆ వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ అవి ఇంకా అదుపులోకి రాలేదు. ఆ అగ్ని ప్రమాదంలో కొన్ని కోట్ల ఆస్తి నష్టపోతూ వచ్చారు. కొన్ని కోట్ల ఆస్తిని, ఇళ్ళని వాళ్ళు నష్టపోతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని అంతను బట్టి మనం అర్థం చేసుకునేది, దీంట్లో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయి, లేకపోతే మనకెంత ఉన్నని దేవుని పక్కన పెడితే చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు లేకుండా మనం ఏం చేయలేం. చూడండి, అక్కడ కొన్ని కోట్ల ఇల్లు, విలాసవంతమైన ఇల్లు కాలిపోయినట్లుగా అక్కడ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇవన్నీ కాలిపోయిన ఇల్లు, అంత మంచి ఇల్లు దేవుని ఉగ్రతకి కాలిపోతూ వచ్చాయి. దేవుని ఉగ్రత మన మీదకి వస్తే మనకెంతున్నా అది మన కాపాడలేదు. మన దేవుడు లేకుండా ఉండలేము. ఆ సోదరు తర్వాత అపోజల్ క్షమాపణ అడుగుతా ఉన్నాను, నేను చేసిన తప్పని అడుగుతున్నాను. కానీ అప్పటికే నష్టం జరిగింది. దీంట్లో నుంచి మనం నేర్చుకునే పాఠం, దేవుని ఉగ్రత రాకముందే దేవునిలో మనం సరి చేయబడితే మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల మీకు, నాకు, మనందరికీ కూడా ఉండాలి. దేవుడు భయంతో మనం ఉండాలా. యేసు ప్రభులోనే నిత్యము జీవము, ఆశీర్వాదము, శాంతి, సమాధానం, దేవుని కాపుదల, భద్రత ఉన్నది. ఆ విషయం మనం అందరూ అర్థం చేసుకుని దేవుని భయం కలిగి ఉండాలని యేసు ప్రభు నామములో మనం చేస్తున్నా. ఆమేన్.